అందుకని ఎక్కువ ఇక్కడ ఇష్టపడుతుంటారు. ఛాలెంజ్ అన్నారు కాబట్టి అడుగుతాను. ఇప్పుడు సినిమాకి థియేటర్కి ఆడియన్స్ తీసుకురావడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అవును. అంటే ఇలాంటి ఛాలెంజ్లు అప్పుడు మీరు ఎలాంటి టేక్ కేర్ ఎక్కువ తీసుకుంటున్నారు థియేటర్స్కి? అంటే ఇప్పుడు మార్కెటింగ్ స్టడీ అనండి ఇది. అంటే ఇప్పుడు ఎటువంటి మార్కెటింగ్ చేస్తే జనాలు వస్తారు. అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు మనం ఎంత చెప్పేసినా, ఎంత డబ్బా పెట్టేసినా, ఏం చేసినా ఈ రోజు అయితే మాత్రం ట్రైలర్ సార్. ట్రైలర్ క్లిక్ అయితే వాళ్ళు వస్తారు. ట్రైలర్ అప్పుడు వాడు జడ్జ్ చేసుకుంటాడు, ఓకే ఈ సినిమాకి నేను 150 రూపాయలు ఇవ్వచ్చా, లేదా నాకు వేస్టా, ఇది లేదు రొటీన్గానే చెప్పాడు, అక్కడ అర్థమైపోద్ది అడిగి. అది మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే, మనదో సినిమా ఉందిరా బాబు, పలానా రోజున రిలీజ్ అవుతుంది అనేది మనం ఆడికి రీచ్ అవ్వగలగాలి. ఇక్కడ వరకు అయితే మనం గట్టిగా చేసుకోవాలండి. బట్ జనం రావడం అనేది మాత్రం మనం ఇచ్చే కంటెంట్ మీద డిపెండ్ అవుతుంది. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా రాడు, ఎంత హడావుడి చేసినా రాడు. వాడికి నువ్వు చూపిస్తావు కదా, మనం ఒక 2 minutes చూపిస్తాం కదండి, అది దాన్ని బట్టి చూసుకుని వస్తాడు. ఈ ఛాలెంజింగ్ పార్ట్కి వస్తే, మీరు ఎగ్జిబ్యూటర్గా కొన్ని థియేటర్స్ లీజ్కి ఉన్నాయి, అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, నిర్మాతగా ఉన్నారు. ఈ 3 రంగాల్లో ఏది ఛాలెంజింగ్ అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడైతే ఎగ్జిబిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రెండు కూడా అది బాగా టిపికల్ అయిపోయిందండి ఇదివరకుతో కంపేర్ చేస్తే. ఎగ్జిబిటర్కి అయితే మాత్రం నేను చాలా లాస్ అయ్యా లాస్ట్ 3 yearsలోని. అందరు నేననే కాదు, ఎగ్జిబిషన్ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టి దెబ్బలు తినేసాం లాస్ట్ 3 yearsలోని. అంటే మల్టీప్లెక్స్లో వచ్చి సింగిల్ థియేటర్లు మింగేసినాయా, అది ఓటీటీలో వచ్చి థియేటర్ రావడం ఆగిపోయినాయా, ప్రేక్షకులు తగ్గడం వల్ల? ఓటీటీ థియేటర్స్. మల్టీప్లెక్సెస్ అంటే ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ వెళ్తే టౌన్స్లో ఎక్కడ మల్టీప్లెక్సెస్ లేవు, బట్ స్టిల్ అక్కడ రావట్లా. దాని ఏంటంటే ఓటీటీ దెబ్బ అంటే పైరసీ దెబ్బ. ఈ రెండు తెలియని దెబ్బ పైరసీ. అవును, సినిమా రిలీజ్ అయిందంటే వాళ్ళు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో చూస్తున్నారు కొన్ని సైట్స్, సినిమా రిలీజ్ అయితే మధ్యాహ్నానికి కొంచెం మంచి క్వాలిటీ ప్రింట్ పెట్టేస్తాం, ఆపండి చూద్దాం అనే స్థాయికి వెళ్ళిపోయారు. అసలు మీరు ఫైట్ చేశారు కూడా ఇంతకుముందు దాని గురించి. చేశాను. అది అందరు కలిసి ఒక ఎఫర్ట్గా చేయాలి తప్ప నా ఫైట్ నేను చేసుకుని వాళ్ళ ఫైట్ వాళ్ళు చేసుకుంటే అది ఎందుకు వేస్ట్ ఆఫ్ ఎనర్జీ తప్పితే ఏం ఉండదండి దాంట్లో. అది అంటే పైరసీ ఎవరు మీ సినిమా రిలీజ్ అయిందనుకోండి, మీరు వచ్చి మాట్లాడతారు. మీరు ఇంతమంది గీతా గోవిందా కూడా ఇబ్బంది జరిగింది. అవును, ఆ సినిమా అప్పుడు కూడా చాలా ఫైట్ చేశారు అరవింద్ గారు కానీ మీరు. అవునండి. మళ్ళీ మీ సినిమా అప్పుడే మళ్ళీ పాపం తండేలు జరిగింది. అట్లాగే ప్రతి నిర్మాతకు ఉంటుంది ప్రాబ్లం. వాళ్ళ సినిమా రిలీజ్ వాళ్ళు మాత్రం వచ్చి ఫేసింగ్ చేస్తున్నారు, కానీ గ్రూప్గా చేయడానికి అవట్లేదు. అదేంటంటే ఇండియా లెవెల్లో ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ప్రొడ్యూసర్స్ అందరూ ఇండియా లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రోచ్ అయితే తప్పితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఇక్కడ ఎంత మనం కొట్టుకున్నా కూడా అక్కడక్కడ ఏదో తాత్కాలిక ఇదే కానీ, అంటే దీంట్లో పాపం పోలీసెస్ పాపం బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టపడుతున్నారు, విపరీతంగా చేస్తున్నారు. దాన్ని ఒక స్పెషల్ ఇది కింద తీసుకుని దాన్ని కూడా ఒక స్పెషల్ సెల్ కూడా పెట్టారు. ఇవన్నీ జరిగినా కూడా అది సముద్రం. ఆ సముద్రాన్ని దాన్ని వాటర్ వచ్చే దుక్కున ఆపగలగాలి తప్ప మనం ఏమంటామండి దాన్ని లోపలికి వెళ్ళి ఈది ఆపుదామంటే మాత్రం దాని లోతు కూడా తెలియదు మనకి. అది యాక్చువల్గా పైరసీ అనేది ఎక్కువ ఓవర్సీస్కి వెళ్ళిన తర్వాత ప్రింట్లో అక్కడి నుంచి తయారై వస్తుంది బయటకు అనేది అంటే ఒకటి కాదండి, దేర్ ఆర్ మల్టిపుల్ ఛానల్స్. దాంట్లో ఒక ఛానల్ క్రాక్ చేశారు, బట్ ఏంటంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఛానల్స్. అది ఎక్కడ పుడుతుంది, ఎలా వస్తుంది అని తెలుసుకోవడం అనేది చాలా కష్టం. దానికన్నా కూడా అది పుట్టకుండా ఏం చేయాలి, లేదా పుట్టిన తర్వాత ఒక షార్ట్లో ఒక స్టెప్లో మనం ఎలా క్లోజ్ చేయగలగాలి అనేది 100% అది సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అది ప్రొడ్యూసర్స్ అందరం ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఎందుకంటే ఇప్పుడు 1000 crores ఆఫ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది అందరం కలిసి వెళ్ళి అది ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇది తెచ్చుకుంటే తప్పితే దీన్ని కంట్రోల్ చేయడం కష్టం అండి.